బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో షారూక్ ఖాన్ గ్రేట్ కంబ్యాక్ కోసం సల్మాన్ ఖాన్ టేకప్ చేసిన సినిమాల్ని పరుగులు పెట్టిస్తున్నారు. అయితే ఖాన్స్ త్రయంలో ఒకరైన ఆమిర్ ఖాన్ మాత్రం ఈ విషయంలో కాస్త స్లో అయ్యారు. మరి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ నెక్స్ట్ సినిమాపై ఈ సైలెన్స్ ఎంతకాలం? ఇంతకీ అమీర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఖాన్స్ హీరోలు బరిలోకి దిగితే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలయ్యేది. కానీ ఇదంతా గతం. ప్రజెంట్ రణ్వీర్ సింగ్, రణబీర్ కపూర్ యంగ్ స్టార్స్ దూసుకుపోవడంతో ఈ విషయంలో వెనకబడ్డారు ఈ సీనియర్లు. అయితే ఖాన్స్ త్రయంలో ఒకరైన షారూక్ ఖాన్ మాత్రం తన ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు. 2023లో పఠాన్, జవాన్, డంకీ 3 సినిమాలతో అలరించిన బాద్షా ఈ ఇయర్ కింగ్ మూవీతో యాక్షన్ కి రెడీ అయ్యారు. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తోన్న కింగ్ సినిమా డిసెంబర్ 24న క్రిస్మస్ రోజు విడుదల కానుంది. బాలీవుడ్ బాద్షా షారూక్ సక్సెస్ ని కంటిన్యూ చేస్తుంటే భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ గ్రేట్ కంబ్యాక్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కిసీకా భాయ్ కిసీకి జాన్, సికందర్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తర్వాత మాతృభూమి సినిమాతో వస్తున్నారు సల్మాన్ ఖాన్. 2020లో భారత్, చైనా సైనిక బలగాల మధ్య జరిగిన గాల్వన్ వాలీ ఘర్షణ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోంది. అపూర్వ లాఖియా డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమా ఆగస్టులో విడుదలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. షారూక్, సల్మాన్ తో కంపేర్ చేస్తే అమీర్ ఖాన్ చాలా స్లో అయ్యారు. లాల్ సింగ్ చెద్దా తర్వాత సితారే జమీన్ పర్ సినిమా సక్సెస్ అవుతుంది అనుకుంటే అది కూడా నిరాశపరిచింది. దీంతో నెక్స్ట్ సినిమాపై ఇంకా సైలెంట్ గానే ఉన్న అమీర్ ప్రొడ్యూసర్ గా బిజీ అయ్యారు. తన కొడుకు జునైద్ ఖాన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా ఏక్ దిన్ మూవీని ప్రొడ్యూస్ చేశారు అమీర్. దీంతో పాటు లాహోర్ 1947 అనే సినిమా కూడా నిర్మిస్తున్నారు. మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చిన అమీర్ ఆ పనుల్ని స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం అమీర్ హీరోగా నటించే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.